ప్రైజ్ ది లార్డ్. షలోమ్. క్రీస్తునందు ప్రియ మిత్రులందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో శుభములు కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు వారి దగ్గరికి ముసలివాడైన యూదుల అధికారి నికోదేము రావడం జరిగింది. నికోదేము యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అనేకమైన సందేహాలు, అనేకమైన అనుమానాలతో కొట్టుమెట్టులాడుతున్న పరిస్థితుల్లో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు నికోదేము దగ్గరకు వచ్చి, చూడండి, ఈ రోజుల్లో డైరెక్ట్గా యేసు ప్రభు వారితో మాట్లాడే ఆ భాగ్యం, యేసు ప్రభు వారిని ముఖాముఖిగా మాట్లాడి వారి అనుమానాలు తీర్చుకొని రక్షణ పొందిన వారిలో ఒక ఇద్దరున్నారు. వారిద్దరిని కూడా నేను పరిచయం చేస్తాను ఇప్పుడు. చూడండి, ఈ నికోదేము యేసు ప్రభు వారితో మాట్లాడిన తర్వాత యేసు ప్రభు వారు అంటారు ఇక్కడ 3వ అధ్యాయం 2వ వచనంలో, యోహాను సువార్త, అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గమనించండి ప్రియమిత్రులారా, ఈ నికోదేము యేసు ప్రభు వారి దగ్గరికి రావడం ఒక భాగ్యము, యేసు ప్రభు వారితో మాట్లాడడం మరొక భాగ్యము. యేసు ప్రభు వారు తన అనుమానాలు తీర్చడం ఎంత ధన్యకరం, ఎంత ఆశీర్వాదకరం. కానీ యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చేరలేడని ఖరాఖండిగా యేసు ప్రభు వారు చెప్తున్నారు. మనుష్యుడు 70 సంవత్సరాలు బ్రతికినా, 80 సంవత్సరాలు జీవించినా వాని జీవితంలో యేసు ప్రభువారు లేకపోతే వాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడన్న సత్యాన్ని ఈ అధ్యాయములో మనకి క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఈ మాట నమ్మితే నీవు ధన్యుడవు. నిజముగా మనము ధనము గలవారము కావచ్చు, ఆస్తి గలవారము కావచ్చు, భూస్వాములు కావచ్చు, గొప్ప గొప్ప ఉద్యోగస్తులు కావచ్చు. మీ జీవితాలలో యేసు ప్రభువారు లేకపోతే ఏమాత్రము కూడా పరలోక రాజ్యాన్ని చేరలేరన్న మాట నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. ఇదే ఇన్సిడెంట్లో మనము జక్కయ్య అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. గొప్ప ధనవంతుడు, గొప్ప భూస్వామి, గొప్ప ఆస్తిపరుడు, ఉన్నతమైన హోదా దర్జా కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తికట ఒక చిన్న ఆశ కలిగింది. నజరేయుడైన యేసు కుంటి వారిని నడిపిస్తున్నాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు, చెవిటి వారికి ఆ చెవుడు, ఆ మందత్వము తీసివేస్తున్నాడు, 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వ్యక్తుల్ని సైతము లేవనెత్తుతున్నాడు. ఎవడు ఆ గొప్ప వ్యక్తి, ఏమిటి ఆ భాగ్యము అని ఆలోచించి పరిగెత్తుకుంటూ యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో వెళుతూ ఉన్నారంట. ఆ వెళ్ళే సమయంలో ఆయన ఎదుర్కోవడాన్ని ముందుగా ఒక 1 hour బిఫోర్ ఆడొక పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంటే ఆ మర్రి చెట్టు ఎక్కాడు ఆ జక్కయ్య. దేవునికి స్తోత్రం చెప్దామా ఒక్కసారి? హల్లెలూయా. చూడండి ప్రియమిత్రులారా, ఆ మర్రి చెట్టు ఎక్కి యేసు ప్రభు వారిని మర్రి చెట్టు పై నుండి ఆయన చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఈ మార్గము గుండానే కదా పోయేది. నేను ఆయన కనులారా చూడాలి ఆశ.
కనులార చూస్తే సాల్లే, నా జన్మ ధన్యమైపోతుంది అనుకున్నాడు ఆ జక్కయ్య. రానే వచ్చాడు యేసయ్య. ఆ మర్రి చెట్టు కింద నిలబడ్డాడు నా యేసయ్య. తలకాయ పైకెత్తి ఆ మర్రి చెట్టుని అలా చూచినప్పుడు ఆ చెట్టు పైన పెద్ద కొమ్మ మీద అలా కరుసుకొని పోయి కింద చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కింద చూస్తున్నాడు ఆయన. కింద చూస్తూ యేసు ప్రభువుని ఒక్కసారి చూడంగానే ఈయన కళ్ళల్లోకి ఆయన కళ్ళు, ఆయన కళ్ళల్లోకి ఈయన కళ్ళు పెట్టి ఇద్దరు చూసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎంత భాగ్యమో చూడండి. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఒకరిని ఒకరు ఆ కళ్ళతోనే సైగలు చేసుకొని మాట్లాడుకుంటున్నారు. కళ్ళతో చూసి మాట్లాడుతున్నారు. యేసయ్యా, నిన్ను చూశానయ్యా, నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాడు తన మనసు లోపల జక్కయ్య. నా జన్మ ధన్యమైపోయిందయ్యా, నిన్ను చూసిన నా కన్నులు, నా సర్వ శరీరము ధన్యమైపోయిందయ్యా అనుకున్నాడు జక్కయ్య. యేసయ్య జక్కయ్యని చూసి అంటున్నాడు, అరే బాబు, నువ్వు నరకానికి వెళ్ళకుండా నిన్ను కాపాడడానికే రా నేను వచ్చింది అని జక్కయ్యని పిలిచాడు. వాక్యం చెప్తుంది, ధనవంతుడు పరలోక రాజ్యములోనికి వెళ్ళడం సూదె బెజ్జములో ఒంటె అయినా దూరుతుందంట, కానీ ధనవంతుడు మాత్రము పరలోక రాజ్యానికి చేరలేడని వాక్యం చెప్తుంది. ప్రియమిత్రమా, యేసయ్యతో మాట్లాడాడు, జక్కయ్య త్వరగా చెట్టు దిగిరాయ్యా, నేను ఈరోజు నీ ఇంట్లో ఉండవలసిన వాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెట్టు మీద నుండి ఎంత కష్టపడి చెట్టు ఎక్కాడో, ఎంత సంతోషంగా బర్ర 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 పాక్కుంటూ కింద దిగిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. బర్ర 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 దిగుతూ కిందకి దిగి, అయ్యా యేసయ్యా, చాలామంది లోకంలో నా మీద ఒక అపోహ ఉంది, అన్యాయస్తుడు అంటున్నారు చాలామంది, వడ్డీ తిప్పుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు చాలామంది, రకరకాల అపోహలు ఉన్నాయి నా మీద. అయితే నాకు కలిగిన ఈ ధనంలో నుండి ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 వంతులు ఇస్తా. ప్రైజ్ ది లార్డ్. సమర్పణ యేసయ్య చెప్పారా? అతని నోటితో అతను ఒప్పుకున్నాడా? అతనే ఒప్పుకున్నాడు. చూడండి, అదే గ్రేట్ ఛాన్స్ నికోదేముకి వచ్చింది. ఆ గ్రేట్ సాల్వేషన్ ఛాన్స్ నికోదేముకి వచ్చింది. వెళ్ళిపోయాడు నికోదేము. ప్రియమిత్రమా, సాకులు చెప్తున్నావేమో, పెళ్ళి కాదని, ఉద్యోగం రాదని, బంధువుల్లో విలువ లేదని అనుకుంటున్నావేమో. నా యేసయ్య నీతో ఉంటేనే అన్నిట్లో నువ్వు సక్సెస్ పొందగలవు. నీ జీవితంలో గొప్ప మేలు జరగాలంటే, నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యం చేయాలంటే, నా యేసయ్య చెప్పారు కదా, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ అతడు పరలోక రాజ్యానికి చేరలేడని. ఈ మాట నువ్వు నమ్మి నిజముగా విశ్వసిస్తే నా ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమిత్రమా, ఈ మాట నీ కోసమే. నశించిపోతున్న వారి కొరకు వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. పలు బాధలు పొందాడు, పలు శ్రమలు పొందాడు, పలు గుద్దులు గుద్దించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. నువ్వు చేసిన ప్రతి పాపానికి నా ప్రభువు కల్వారి శిలువలో రక్తాన్ని చిందించాడు. ఈ మాట నువ్వు నమ్మితే ధన్యుడవు, భాగ్యవంతుడవుతావు. ఒక దైవజనుడిగా చెప్తున్నాను, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షణ పొందెదరు. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో, నమ్మని వానికి శిక్ష విధించబడును. క్రీస్తేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. పలు వాక్యాలు పలకరిస్తున్నాయి నిన్ను. హృదయాన్ని కఠినము చేసుకున్నావో నరకానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త.
నీ హృదయాన్ని తెరవమని నా ప్రభు చెప్తున్నారు. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. నేను నీ హృదయంలో ఉండవలసిన వాడనై ఉన్నాను. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో పలు కార్యాలు జరిగించాలని నా ప్రభు ఆశపడుతున్నారు. తప్పించుకొని తిరిగితే నరకాగ్ని గుండము తప్పదు నీకు. నా ప్రభువుని వెంటాడి తిరిగితే ఆశీర్వాదాలు నీ వెంబడే ఉంటాయి. ఈ సాయంకాల సమయంలో ఈ వాక్యాన్ని ప్రభువు మీ జీవితాల్లో కుమ్మరించి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు నిన్ను, నీ కుటుంబాలని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మీరు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కొరతల్లో ఉన్నా, ఇదే నజరేయుడైన యేసు ప్రభు వారిని ఆహ్వానించు మిత్రమా. ప్రభు నీ జీవితంలో ఈ గొప్ప కార్యం చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమీన్. షలోం. ప్రభువు మరొక్కసారి మిమ్మల్ని స్వస్థపరచునుగాక. మీ కుటుంబాలకు సమాధానము అనుగ్రహించబడునుగాక. ఆమేన్.